హలో పిల్లలు, ప్రతిరోజు బైబిల్ చదవడం ఒక మంచి అలవాటు. అది మనకు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది. మరి మనం బైబిల్ను ప్రతిరోజు ఎలా చదవాలి చూద్దామా? 1. సరైన బైబిల్ ఎంచుకోండి. పిల్లలకు ప్రత్యేకంగా సులభమైన మాటలతో, అందమైన చిత్రాలతో ఉన్న బైబిల్ పుస్తకాలు ఉంటాయి. అవి చదవడం మరింత సరదాగా ఉంటుంది. 2. ఒక సమయం నిర్ణయించుకోండి. ప్రతిరోజు ఒకే సమయానికి చదవడం చాలా ముఖ్యం. ఉదయం లేచిన వెంటనే కావచ్చు, రాత్రి పడుకునే ముందు కావచ్చు. ఇలా చేస్తే అది అలవాటుగా మారుతుంది. 3. కథలతో మొదలు పెట్టండి. ముందుగా నోహు, ఓడ, దావీదు, గొలియత్, యోనాను తిమింగలం మింగిన కథ వంటి ప్రసిద్ధమైన కథలు చదవండి. ఇవి మీకు బైబిల్ పట్ల ఆసక్తి పెంచుతాయి. 4. స్టడీ గైడ్ వాడండి. పిల్లల కోసం ప్రత్యేకమైన బైబిల్ స్టడీ గైడ్ పుస్తకాలు ఉన్నాయి. వాటిలో ప్రశ్నలు, అతను చిన్న పనులు ఉంటాయి. అవి చదవడాన్ని ఇంకా ఆసక్తికరంగా చేస్తాయి. 5. సరదా కార్యకలాపాలు చేయండి. కథ చదివిన తరువాత ఆ కథలోని జంతువులను డ్రాయింగ్ చేయండి, లేదా ఆ కథని చిన్న నాటకంలా ఆడండి. ఇలా చేస్తే నేర్చుకోవడం సరదాగా ఉంటుంది. 6. చర్చ చేయండి. మీరు చదివిన కథ గురించి అమ్మానాన్నలతో లేదా స్నేహితులతో మాట్లాడండి. ఈ కథలో ఏమి నేర్చుకున్నామని చెప్పండి. ఇలా చేస్తే మీరు మరింత బాగా గుర్తుంచుకుంటారు. 7. ప్రశ్నలు అడగండి. ఏమైనా సందేహాలు వస్తే అడగడానికి భయపడకండి. ప్రశ్నలు అడిగితే కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. 8. టెక్నాలజీ వాడండి. ఆడియో బైబిల్ యాప్లు లేదా ఆన్లైన్ గేమ్స్ వాడండి. ఇవి కూడా బైబిల్ చదవడంలో సహాయపడతాయి. 9. ధైర్యం చేసుకోండి. ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి. ఒకరోజు చదవకపోయినా బాధపడకండి. మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టండి. పిల్లలు, ఇలా చేస్తే బైబిల్ చదవడం మీ జీవితంలో ఒక మంచి అలవాటుగా మారుతుంది. అది మనకు దేవుని ప్రేమను మరింత దగ్గరగా పరిచయం చేస్తుంది.